జర్నలిజం పేరుతోని లేకపోతే ప్రాంతాల మధ్యన విద్వేషం సృష్టిస్తూ రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు. ఇవాళ వాక్ స్వాతంత్రం రాజ్యాంగం అందరికీ కల్పించింది. ఆర్టికల్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ మీరు చదువుకున్న వాళ్ళు, మీరు విజ్ఞులు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను కూడా ఒక ఉస్మానియా బిడ్డను, పిహెచ్డి చేసిన వాడిని, ఉద్యమాలలో పాల్గొన్నవాడిని. మీరు కూడా అక్కడి నుంచే ప్రొఫెసర్గా చేసిన వాళ్ళు. ఆర్టికల్ రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్రం గురించి మీరు చెప్పింది కదా. 1918 మీరు ఏదైతే చెప్పిండ్రో అదే రాజ్యాంగంలో వాక్ స్వాతంత్రాన్ని మించి మీరు మాట్లాడితే మిమ్మల్ని పనిష్బుల్ చేసేది కూడా 19(2) ఉంటుందనేది మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు మిస్టర్ మై డియర్ ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు? చెప్తా, మీ గురించి నేను మాట్లాడతాను. ఏం రాజ్యాంగం కేవలం మీకే మాట్లాడే హక్కు కల్పించిందా? వ్యక్తిగత హననం చేయడమా? లేకపోతే ఏంటిది విశ్లేషణ పేరుతోని? ఇదే కదా మీరు చేస్తుంది. మీరు 2-3 మాటలు అనే ముందు తెలంగాణ ప్రాంతాన్ని మీరు అనేక సందర్భాలలో తీసుకొస్తారు. తెలంగాణ ప్రాంతం ఏంటిదంటే ఇక్కడ ఉన్న బిడ్డలు దారిన పోయేటోని కూడా తీసుకొని వచ్చి, అరే బిడ్డ బాగున్నావా, ఎలా ఉన్నావు అనుకుంటూ చెప్పి భుజాలను అత్తుకొని వాడు తిండి తినకపోయినా తిండి పెట్టే ప్రాంతం మనది. మీరు కేవీఆర్ గురించి మాట్లాడారు. కేవీఆర్ న్యూస్ ఛానల్, ఇంతకుముందు ఒక న్యూస్ ఛానల్, నా మిత్రుని యొక్క న్యూస్ ఛానల్ తను చేసేవాడు. కేవీఆర్ అంటే కె వెంకటరెడ్డి. జర్నలిజం పేరుతోని గతంలో అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారి పైన, అరే పవల కళ్యాణ్, లేకపోతే 3 పెళ్ళిళ్ళు, లేకపోతే నీకిక్కడేం పండ్రా అని చాలా సందర్భంలో మాట్లాడిండు. అతనికి నేను చాలా క్లారిటీగా చెప్పాను. ఆ రోజు తనతోని నేను క్షమాపణలు ఇప్పించడం కూడా జరిగింది కేవీఆర్తోని. దాని తర్వాత నా మిత్రుని ఛానల్కి వెళ్ళి బయటకు వచ్చేసిండు, వేరే ఛానల్ పెట్టుకున్నారు. దాని తర్వాత కూడా కారు కూతలు కూస్తూ ఉన్నారు. అంటే ఒక వ్యక్తి యొక్క, పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తి హననం చేసే అతని పర్సనల్ విషయాలను, లేకపోతే మిగతా ఇంట్లో వారి గురించి కూడా మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చిండ్రు? రాజ్యాంగం నీకేమనిచ్చిందా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏమన్నారు? నేను ఏం మాట్లాడినా, మీరు ఏం మాట్లాడింది అనేది నేను ఒక మాట మీకు ఒక వీడియో చూపిస్తాను. మీరన్నదే ఈ కేసు ఆల్రెడీ అయిపోయింది కదా, ఇది నేను చెప్పింది కాదు. చషపిషలు లేకుండా నేను నా ఓటుని నేను బ్యాక్ తీసుకుంటున్నా అని చెప్పింది కూడా మీరే. నేను చేసిన కామెంట్స్ ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నాను. జనసేన పార్టీ దాన్ని ఆహ్వానించింది, తన క్యాడర్ కూడా విజ్ఞప్తి చేసింది ఇంకేమీ మాట్లాడకూడదు, ఇది ముగిసిన అధ్యాయం అని. ముగిసిన అధ్యాయం నుంచి మళ్ళీ తిరగడం ఎందుకు? దానివల్ల ఏం పర్పస్? అంటే విడుదల ఉపసంహరించిన వ్యాఖ్యల పైన నేను మాట్లాడాను. రైట్ అన్నా, ఈ మాటలు నేను మాట్లాడింది కాదు. చషపిషలు లేకుండా నేను నా వాక్యాలను వెనక్కి తీసుకుంటున్నాను. ఇక పైన నేను దీనిపైన మాట్లాడన్నా. చాలా క్లియర్గా పెద్ద మనిషి, వయసులో పెద్దవాడు, ప్రొఫెసర్గా కూడా చేసి రిటైర్మెంట్ అయినవాడు ఒక వ్యక్తి ఒక పార్టీ పైన తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పిన మనిషి కొంతమంది చిల్లర బాచుగాలతోని ఏ విధంగా పెడతారు మీరు ప్రెస్ మీట్? అక్కడ మీరు ఏ విధంగా పెడతారు ప్రెస్ మీటు? తిరిగి ప్రాంతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టడమేనా మీ పని? లేకపోతే ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టి మీ వెనక ఎవరున్నారు, ఎవరితో మాట్లాడిస్తున్నారు? ప్రొఫెసర్ నాగేశ్వర్, నిన్ను నాగేశ్వరరావు గారు అనను, పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఏకవచనంతో ఎప్పుడైతే పిలిచినావో నువ్వు నీ మర్యాద కోల్పోయినావు. నువ్వు ఛానళ్ళకు పోయేటప్పుడు కూడా మీడియా మిత్రులందరూ నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కార్లు పెట్టాలి, నీకు టిఫిన్లు పెట్టాలి,
దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కొంచెం సమ్ అమౌంట్ కూడా తీసుకొని నువ్వు మాట్లాడేటోంది. నువ్వేం మేధావి బై, నువ్వు ఎక్కడి మేధావి? నీ మేధావితనం ఎక్కడ ఉండాలి? రైట్, ఇది కూడా మాట్లాడదాం. అంటే కేవలం ప్రాంతాల మధ్యలో రెచ్చగొట్టే విధానంతో వీళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఇక నేను క్రాంతి దళం అనుకొని చెప్పి ఉదయిస్తున్న సూర్యుడు అనుకొని పృథ్వీ గారితోని ఈ మధ్యలో బాగా రెచ్చిపోతున్నాడు. ఎందుకంటే తెలిసిన మిత్రుడు, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉంటాం కాబట్టి మనం ఎప్పుడు ఎవరిపైన మనం వ్యంగ్యంగా కానీ లేకపోతే అనుచిత వాక్యాలు కానీ లేకపోతే ఎప్పుడు మనం మాట్లాడలేదు. తెలిసిన వ్యక్తి కదా అనుకొని ఎప్పుడు మనం మాట్లాడలేదు. పృథ్వీ బ్రదర్, తెలంగాణ ఉద్యమంలో నా పైన 100 కేసులైనాయి. నేను మహబూబాబాద్ జైలు కావచ్చు, మహబూబ్ నగర్ జైళ్ళలో కావచ్చు 100 కేసులు. జేఏసీ పెట్టినప్పుడు పెడమర్తి రవి జేఏసీలో నేను వైస్ ప్రెసిడెంట్గా, వంగపల్లి శ్రీనివాస్ అన్నతోని నేతృత్వంలో ఉన్నప్పుడు జేఏసీ స్వతంత్ర జేఏసీ ఏర్పడ్డప్పుడు నేను ప్రెసిడెంట్గా, నా పైన 100 కేసులైనాయి, అనేక ఉద్యమాలు చేసిన అటువంటి నేను నా నాయకుడిని వాళ్ళను తిడతా ఉంటే నేను ఎట్లా మాట్లాడతారో, అరే పృథ్వీగా చెప్పురా, నువ్వు ఎన్నిసార్లు రా నేను ఓపిక పట్టాలి? ఏం మనిషివిరా? తెలివి ఉందా లేకపోతే తెలివి లేకుండా మాట్లాడుతున్నావా? ఆ భాష ఏంటిదిరా నీది? నీ భాష ఏంటిదిరా? అరే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంతంలో వరదలు వస్తాయి అన్న, మీరు జర్నలిస్టులు, మనం ఎటువంటి ఉద్యమాలు చేసినాం మీ అందరికి బాగా తెలుసు అన్న. నేను ఎప్పుడు పర్సనల్గా ఎవరి గురించి నేను పోలేదన్న. మీకు చేతులైతే దండం పెడతాను. మా తెలంగాణ ప్రాంతం గురించి మీ అందరికి తెలిసింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంతంలో వరదలు వస్తే 2 కోట్ల రూపాయలు 2020లో ఒకసారి వస్తే, 2024లో ఒకసారి వస్తే, అప్పుడు 1 కోటి, దాని తర్వాత 1 కోటి ఇచ్చిండు. దాని తర్వాత కొండగట్టు ప్రాంతంలో 35 కోట్లు ఇచ్చిండన్న. మీరు జర్నలిస్టులు అన్న, మీకు తెలుసు. బస్సు యాక్సిడెంట్ అయ్యి 35 మంది చనిపోతే అప్పుడున్న ముఖ్యమంత్రి రాలేదన్న. తెలంగాణ ప్రాంతంలో మనం ఏ కులాలున్నా కానీ మనకి ఈ ప్రాంతంకున్న గడ్డ. ఈ వ్యక్తి ఎప్పుడైనా వ్యక్తిగత హననానికి పాల్పడ్డా, పర్సనల్ విషయాలపైన ఎప్పుడైనా పోయిందా? నువ్వు చెప్పురా పృథ్వీ. ప్యాషన్ యాదగిరి అన్న నీ దగ్గర కూడా వస్తా, బక్కా జడ్చాన్, తులసి అక్క గురించి అయితే ఇంటర్నేషనల్ ఆమె మాట్లాడాలి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇప్పటికీ దగ్గర 13 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు ఇప్పుడున్న బీఆర్ఎస్, అప్పుడున్న టీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించింది. వాళ్ళ మేనిఫెస్టోలో, ఇప్పుడున్న బీఆర్ఎస్ మేనిఫెస్టో కానీ లేకపోతే కాంగ్రెస్ మేనిఫెస్టో కానీ తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, ఉద్యోగాల గురించి. విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వద్దని నువ్వు పదే మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ వచ్చి, ఆంధ్ర వాళ్ళు వచ్చి, అంటే పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ఏదో చేస్తున్నాడు కదా. కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పిండా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా? ఇది నేను నిన్ను అడుగుతున్న పృథ్వీ. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో విద్యార్థులకు లక్షల ఉద్యోగాలు ఇవ్వమన్నది మేనిఫెస్టో పెట్టుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఇవ్వద్దన్నారా? లేకపోతే లోకేష్ ఏమని ఇవ్వద్దన్నారా? నువ్వు చెప్పాలి. రవీంద్ర భారతిలో నువ్వేమనంటే విగ్రహం గురించి కొట్లాడుతున్నాం, బాధాప్తగా చెప్తున్నాం. మేము ఎవరు తీయొద్దన్నాడు? బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గురించి మేము పెట్టమన్నామా? పోనీ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పెట్టమన్నారా? నువ్వేమనంటే విగ్రహాల గురించి ఏం రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి నువ్వు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏమైనా పెట్టొద్దన్నారా? నువ్వు దానిపైన మాట్లాడారా పృథ్వీ? నేను ఎప్పుడు నీ గురించి ఎప్పుడు అమర్యాదగా మాట్లాడలే పృథ్వీ గారు. నా నాయకుడి పైన మీరు ఈ విధంగా మాట్లాడతారా? మనం కొట్లాడతాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నువ్వు పవన్ కళ్యాణ్ వల్లనే అంటున్నారు కదా మీరందరూ. మీరు నన్ను అడగండి అన్న క్వశ్చన్. నేరేళ్ల ఘటన జరిగింది. దళిత బిడ్డలను ఇసుక మాఫియా చేసి తీసుకుపోయి చంపివేసి అన్న వాళ్ళని ఎట్లా కొట్టిందే సార్? 3rd డిగ్రీ చేసిండ్రన్నా. ఇప్పటికి వాళ్ళు మొత్తుకుంటున్నారు. వాళ్ళ కింద వెళ్ళి 3rd డిగ్రీ చేసి అప్పుడున్న ఎస్ఐ ఎస్పీలు కొట్టిండన్నారు. ఏం దానిపైన ఏమో మాట్లాడలే. నేను మాట్లాడిన జనసేన నుంచి, నేను జనసేన జెండా ఎప్పుడైతే కప్పుకున్నానో నేను మాట్లాడినా. నేరేళ్ల ఘటన పైన నేను మాట్లాడినా. ఇవాళ పేదల భూములు, ఎస్సీ ఎస్టీ బీసీల భూములు
ఫార్మాసిటీ పేరుతోని గత ప్రభుత్వం ఫార్మాసిటీ ఇప్పుడున్న ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఆ లంబాడి ఆ బీసీ బిడ్డలై యాదవ గౌడ బిడ్డలై లేకపోతే మాదిగా మాల బిడ్డలై భూమిని లాక్కోబోతుంటే ఏడపన్నోరా పృథ్వీ మాట్లాడదాం. లగచర్ల విషయంలో బేడీలేసి ఆ భూములను కూడా రైతులను బేడీలేసి సంగారెడ్డి జైల్లోకి తీసుకపోతే మేము మాట్లాడినాం రాబాయ్, మేము కొట్లాడినాం. ప్రజా సమస్యల పైన పోరాడుతున్న వామనరావు కేసు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక లాయర్ని పట్టబగలు చంపివేసిండ్రు ప్రజా సమస్యల పైన మాట్లాడితే. భూపాలపల్లి దగ్గర ఇక్కడ గోదావరికన్ సైడ్ వచ్చాడు. మాట్లాడినారా నువ్వు? నేను మాట్లాడినా చెప్తున్నాను కదా. ఖమ్మం మిర్చి రైతుల గురించి సరైన మద్దతు ఇవ్వలేదంటే జనసేన పార్టీలోకి వచ్చి మేము మాట్లాడినాం. ఇంటర్మీడియట్ విద్యార్థులు 23 మంది చనిపోయి అప్పుడున్న గోదరీల సంస్థకి ఇచ్చిందని చెప్పి ఈ తెలంగాణ బిడ్డలు చనిపోతే ఇగో ఇక్కడున్న శంకర్ గౌడ్ గారు, నేను, తమ్ముడు రెడ్డి, దాని తర్వాత మన మిత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరం మేము కొట్లాడినాం. మేము చెప్తున్నామా? ప్రజా సమస్యల పైన, భూముల పైన కావచ్చు, సంక్షేమ పథకాల పైన కావచ్చు మేము కొట్లాడుతున్నాం, మేము మాట్లాడుతున్నాం. మీడియా మిత్రులందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. పవన్ కళ్యాణ్ గారి పైన ఇవాళ ఇంత ఎందుకు చేస్తున్నారంటే హిందూ ధర్మం పైన మాట్లాడడమే చేసిన తప్ప పవన్ కళ్యాణ్ గారు. హిందూ ధర్మం పైన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం చేసిన తప్ప దేశం గురించి, ధర్మం గురించి మాట్లాడుతుంటే అవాకులు చవాకులు పేల్చడం మీ తప్ప. నిన్న మీడియా వాళ్ళు మీరందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ లెఫ్ట్ వింగ్ కాదు. తులసి చందు ఎప్పటికీ మాట్లాడదు. దాని తర్వాత నాగేశ్వరరావు ఎటువంటి బావజలు మీరు చూడండి అన్న, మీరు నాకు ఏ క్వశ్చన్లు అయినాయండి నేను మాట్లాడతా. దాంట్లో మెజారిటీలో కూర్చున్న వాళ్ళందరూ, మెజారిటీలో నేను అనేది మెజారిటీ లెఫ్ట్ భావజాలం ఉన్నోళ్ళు కాదా?